వాగ్గేయకారుడు అన్నమయ్య, అలాగే వెంగమాంబ ఈ రోజుని శ్రీ వెంకటేశ్వర చిత్తమ్ములను నీపను గ్రహించాలి అని అనేక రకాలుగా భావన చేసేటువంటి ఆ భక్తులను కటాక్షించడానికి ఆ భక్తవరదుడు అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతిరోజు సాయంత్రం పూట పూజా మందిరంలో వీలైతే కొద్దిగా ఎక్కువసేపు, టైం లేదనుకోండి ఒక 10 నిమిషాలన్నా సరే పూజా మందిరంలో గడపటం నాకు అలవాటు. ఈరోజు నా బర్త్‌డే కదండీ! బర్త్‌డే రోజు ఈవినింగ్ అనమాట అండి ఇది. ఈవినింగ్ దీపారాధన చేసుకుని ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు భగవంతునికి గ్రాటిట్యూడ్ చూపించాలి కదండీ! ఎవరన్నా మనకు సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్తాము. ఇంత మంచి జన్మనిచ్చాడు. అటువంటప్పుడు భగవంతునికి ఎన్ని థ్యాంక్స్‌లు చెప్పుకోవాలండి. మనమేదో థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే స్వీకరిస్తాడేంటండి? మనం ఎలా ప్రవర్తిస్తే అలా దానికి 100 రెట్లుగా మనకి అందిస్తూ ఉంటాడండి. అది మంచి అవ్వనివ్వండి, చెడు అవ్వనివ్వండి. మంచి ఇస్తే మంచి 100 రెట్లు ఇస్తాడు. చెడు ఇచ్చామనుకోండి, చెడును కూడా 100 రెట్లు ఇస్తాడు. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదండి. మరేమో ఇంత మంచి జన్మనిచ్చాడండి. మంచి చెడు తెలుసుకుని నడుచుకునే శక్తినిచ్చాడు. ఎప్పుడు దూషించడం ఇటువంటి ఏమీ కూడా ఎరగనండి నేను. అంటే అటువంటి తత్వాన్ని ఇచ్చాడు. అలా ఉండటం కూడా గొప్ప విషయమేనని ఇప్పుడు తెలుస్తూ ఉన్నదనమాట అండి. ఏది ఏమైనా మన లైఫ్ స్టైల్ ముందు మనకి నచ్చాలి కదండీ! నా లైఫ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చుద్ది. ఏమాత్రం నచ్చని అంశాలుంటే వాటిల్ని వెంటనే సరిదిద్దుకుంటానండి. 10 మందిని మంచిని కోరే తత్వం ఇచ్చాడు. 10 మందికి మంచి చేయాలనే తపనని ఇచ్చాడు. మంచి చేసే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఇంకేంటండి భగవంతుడు ఇన్నిచ్చాడు. ఇంకేం కావాలండి? ఇదిగోండి పున్నమి గరుడ సేవ జరుగుతోందండి. చక్కగా మనం ఇంట్లోనే కూర్చుని చూస్తున్నాం. చూడండి ఎంత అదృష్టం అండి. స్వామి ఆనంద నిలయ వాసుడు శ్రీనివాసుడి గరుడ సేవ పున్నమి రోజున జరుగుతుంటే మనం హాయిగా ఇంట్లో కూర్చుని చూస్తున్నామండి. ఎంతో అదృష్టం అని అనుకుంటానండి. ఇవన్నీ కూడా అండి మనం సంతోషించే విషయాలండి. ఇవన్నీను చక్కగా చూడండి వ్యాఖ్యానం చెప్తున్నారు. అది వింటూ చూస్తే ఎంత బాగుంటుందండి. అలానే మా వారికి కొత్త బట్టలు కొందాము అని చెప్పి కూర్చున్నానండి. మా వారు ఎంతకీ ఫోన్ ఎత్తరు, రావట్లేదు. నాకేమో ఈ కొత్త బట్టలు, చీరలు ఏయో ఒకటి తక్కువయో ఎక్కువయో ఏయో ఒకటి కొనుక్కుంటానండి. మా వారికి మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి. ఆ విషయంలో మా ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటుంది. ఈవేళ పుట్టినరోజు అయినా సరే అండి, మా వారు వచ్చిన తర్వాత ఒక రౌండ్ గొడవ కూడా అయిపోయింది. ఇంకా నా గొడవ పడలేక బజార్ తీసుకువెళ్ళారనుకోండి. ఆయనకి ఎలా అయినా సరే బట్టలు కొనాలి రేపు మ్యారేజ్ డేకి అనేది నా తాపత్రయం అనమాట అండి. ఇలా చిన్న చితక గొడవలు ఇవన్నీ కూడా సంసారంలో చాలా సర్వసాధారణం అండి. వాటిలన్నిటిని కూడా మనం యథాతథంగా స్వీకరించాల్సిందేనండి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన్ని మారిపోమ్మన్నా మారరు, నేను మారమన్నా మాననండి. అలాగా యథాతథంగా స్వీకరించి ఆనందంగా బ్రతకటమే లైఫ్ అండి. అంతే. దీన్ని ఏమంటారో తెలుసా అండి? అర్ధరాత్రి మధ్యలో దరువు అని అంటారు అనమాట. ఇక నా గోల పడలేక బయలుదేరామన్నమాట అండి. ఏమో షాపులు ఉంటే తీసుకుంటాం, లేకపోతే వెనక్కి తిరిగి వస్తామండి. చెయ్యి ఊపేర్లే పదండి చూడండి. అయ్యా వెళ్ళొస్తానయ్యా. గుడి తలుపులు తీసున్నాయే. మా భీమవరం రోడ్లు ఇలా ఉంటాయి రాత్రిపూట. బైక్ మీద కదా హాయిగా చల్లగా ఉన్నదండి.
ఇగో చూడండి, ఈ షాపుకి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఆయనకేం నచ్చలేదు. ఆయనకే కదా, నాకు కూడా నచ్చలేదులేండి. కుర్రోళ్ళ వెరైటీస్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. వీళ్ళదే ఏదో షాప్ ఉందంట పెద్దవాళ్ళకి, అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి, మా వారు ఎత్తుకుని ఈ ప్లెయిన్ కలర్స్ ఎన్ని ఉన్నాయో చూసారా? అన్ని ప్లెయిన్సే కావాలి ఈయనకి. మా లైట్ కలర్స్ తీస్తారు. మన శారీస్ షాపింగే ఈజీ అండి. అసలు మా వారికి షర్ట్లు సూట్ అవ్వవు, ప్యాంట్లు అయితే ఇక చెప్పక్కర్లేదు. ఏదో వేసుకోవటానికి ఇప్పటికి 3 ఎన్నో ట్రై చేశారు. నాకేమో ఫుల్ చెమట్లు కారిపోతున్నాయి, దగ్గర కారిపోతున్నాయి. ఇక్కడ ఏసీ పని చేయట్లేదు అంట వీళ్ళది. అంటే షర్ట్లు షోరూమ్ బాగానే ఉన్నది, ప్యాంట్లకి వేరే కౌంటర్కి వచ్చాము. చెప్పాను కండి, మన శారీస్ సెలక్షనే ఈజీ అనమాట. మనకు కూడా బ్లౌజులు ఓ పట్టాన కుదరవు చూడండి. స్టిచ్చింగ్వి ఏ అయినా సరే గబాలన సూట్ అవ్వవు అందరికీ. రకరకాల పర్సనాలిటీలు ఉంటాయి కదా, అలాగా జెంట్స్కి అయినా అంతే అండి. ప్యాంట్లు ఆయనకి సూట్ అవ్వట్లేదు అనమాట. చూసుకుంటున్నారు, 2-3 ట్రై చేస్తున్నారు. వీళ్ళేమో అన్నీ కట్టేసి టైప్ కాలేదంట. కుట్టించుకుంటారా మరి? అబ్బో, అంత లూజు లొడంబార్లా ఉంది. ఏంటిది ఇది, ప్యాంట్ అంత లూజా? చచ్చా, అన్నీ అలానే ఉన్నాయి. వద్దు, మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇక ఎట్టకేలకు తీసుకుని అన్ని షాపులు కట్టేసే టైంకి బయలుదేరి వెళ్తున్నాము. అంతా సద్దుమణిగిపోతాం చూడండి. వచ్చామనుకుంటున్నారు, జ్యూస్కి కోపం వచ్చిందని నాకు వద్దని అన్నాను, అయినా సరే జ్యూస్ తీసుకొచ్చారు. ఏంటది, డ్రై ఫ్రూట్. అదే పుట్టినరోజు సందర్భంగా అంటండి, అదే కదా. ఎటు వచ్చామో తెలుసా అండి? మా ఆఫీస్ అనమాట, సిటీ కేబుల్ ఆఫీస్ అవతల. ఇదివరకు లేదు ఇది, ఈ ఫ్రూట్ జ్యూస్ షాపు ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట. 1 year అయిందంట పెట్టి. నేను న్యూస్కి వెళ్ళేటప్పుడు ఉండేది కాదు. ఇక్కడ బాగా చేస్తారట. మా వారు ఇంతకు 2-3 సార్లు తెచ్చారులేండి, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదిగోండి, డబ్బాల్లో ప్యాక్ చేసి ఉంచారు, ఆ డబ్బాలు వేసారు. అదనమాట డ్రై ఫ్రూట్. ఇగో ఇది కొలత అంటండి, ఒక్కో జ్యూస్కి ఒక్కొక్క డబ్బా వేస్తారట మొత్తం. ఇదిగోండి ఇలా అంట, ఈ డబ్బాతో వేసేస్తున్నారు. ఒక్కో డబ్బా ఒక్కో గ్లాస్కి. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసేస్తారనమాట. ఓ ఇలానా, ఓకే. అవునా, తెలుసంట. నేను న్యూస్ చదివేపటి నుంచి తెలుసంటండి. నేను న్యూస్ చదివేటప్పుడు మీ షాప్ లేదు ఇక్కడ, అక్కడ ఉండేది నా షాప్, అవతల ఉండేదా? ఓహో, ఓకే 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 బాబు, బాయ్. ఈ రోడ్డు అంతా 21 సంవత్సరాలు అరిగిపోయిందండి. ఈ రోడ్డు తిరిగి తిరిగి. ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. ఈ రోడ్డు అమ్మటే ఆఫీస్కి వెళ్ళేదాన్ని. చెప్పాను కండి, 21 సంవత్సరాలు ఈ రోడ్డు వెంటే జాబ్కి వెళ్ళాను. ఇదిగండి బాబా తండ్రి కట్టేసింది. అక్కడే అన్నదానానికి పెడతాను ఆ బాబా గుడ్డని. చూసారా, షాపులన్నీ బంద్ చేసే టైంకి ఇప్పుడు అన్నమాట మా షాపింగ్. అబ్బో ఉన్నాయంటండి. ఏంటో ఇలా 2-3 షాపులే తీసున్నాయి, మిగతా అన్నీ బంద్ చేసేసి ఉన్నాయి. ఇదిగోండి మన ఇంటికి వచ్చేసామండి. చూసారండి, 10:30కి వచ్చామన్నమాట ఇంటికి. ఇప్పుడు ఇది కట్టుకో పగల, ఈవినింగ్ ఇది కట్టుకో. ఓహో, ఇన్ని ఉన్నాయా? సరే అండి, బాగుంటుంది.
మళ్ళీ ఈ సెలక్షన్ పెట్టుకో, ఒకటి. పాటలు పెట్టుకో. సరే సరే బాగుంది కదా, రెండు బాగున్నాయి. ఓకే అండి. లేట్‌గా వచ్చినందుకు మా వారు నన్ను కూల్ చేయటానికి ప్రయత్నించారు. అది చాలండి మన ఆడవాళ్ళకి. మన ఈగో సాటిస్ఫాక్షన్ అయిపోద్ది. అలానే మగవాళ్ళకి కూడా అండి. వాళ్ళకుండే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతదండి. ఆడో గొడవను పొడిగించటం వల్లో బాధ తప్ప సంతోషం ఏమీ ఉండదు కదండీ. ఎక్కడిదక్కడ అలా కట్ చేసుకోవటంలోనే ఆనందం ఉంటుందండి. స్పూను చేస్ ఏంటండి చిన్నపిల్లల్లాగా అప్పుడే దెబ్బలాడుకున్నారు, అప్పుడే బయటికెళ్లారు, అప్పుడే ఏయో జ్యూసులు, షేకులు తెచ్చుకొని తాగుతున్నారు హ్మ్, అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇది లైఫ్ అండి. మార్నింగ్ లేచింది మొదలు పడుకునేంత వరకు మన ఫీలింగ్స్ ఎన్ని రకాలుగా మారిపోతూ ఉంటాయండి. అవన్నీ కూడా మన మీద అంతో ఇంతో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కటే అండి, మన ఫీలింగ్స్ ఏయి కూడా ఎదుటి వాళ్ళకి నొప్పించేది గానీ, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేదిగా గానీ ఉండకుండుంటే చాలండి. ఇంక జన్మ సార్థకత అయిపోయినట్లే. అలానే అందరం ఒకేలాగా ఆలోచిస్తామేంటండి? భార్యాభర్తలు కూడా ఆయన దారి ఆయనది, నా దారి నాది అన్నట్లుంటుంది. నాకు పూర్తి ఆపోజిట్ అంటే కరెక్ట్‌గా సరిపోతద్దండి కొన్ని విషయాల్లో. అసలు ఆయన పట్ల ఆయనకసలు శ్రద్ధ అనేది ఉండదండి. ఆయన పట్లని కాదు, ఇల్లు పట్ల కూడా ఉండదండి అట్టే మాట్లాడితే. కానీ నాకు మాత్రం నాకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అది ఇల్లే అవనివ్వండి, పిల్లలే అవనివ్వండి, లేదా మా వారే అవనివ్వండి, నా బాధ్యతలే అవనివ్వండి, ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను చేసే పనైనా సరే అండి. ఇదివరకు న్యూస్ చదివేటప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేదాన్నో, ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా అంతే అండి. ఆ పర్ఫెక్ట్‌నెస్‌ని కోల్పోవటం నాకిష్టం ఉండదు. మా వారికి అలాంటిదేం లేదండి. ఎలా అయినా ఉండొచ్చు. అంతే అండి. అలా కొంచెం ఖచ్చితంగా ఉండటం కూడా అలవాటయిపోయిందండి. ఎందుకంటే మా వారికి నో చెప్పటం అనేది రాదు. అలా ఒక ఇల్లు గనక ఉంటే, నేను కూడా అట్లానే ఉంటే గనక ఇల్లింక చూసుకోక్కర్లేదండి. అందువల్ల కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఏర్పడిందనమాట. ఇక అదే అలవాటయిపోయింది కూడానండి. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను తెచ్చుకో. ప్రేమ బాబు ఊరెళ్ళొచ్చాడు ఈవేళ. బర్త్‌డే పార్టీ అబ్బా అది. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ పార్టీ అనమాట. బర్త్‌డే రోజంతా ఇలా నడిచిందండి. రేపు మ్యారేజ్ డేకి ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏంటి అని పెద్ద ప్లాన్స్ ఏమీ లేవ్వండి. అన్నీ ఒకేలాంటి రోజులు. ఏదో విశేషమైన రోజు అని అనుకున్నామనుకోండి, ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది కాబట్టి అనుకోవటమే. లేపోతే పెద్ద మార్పులు, గీర్పులు ఏమీ ఉండవండి. అదే రోజు, అదే గమనం. అలానే ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను తలుచుకుని ఉంటారు నా బర్త్‌డే అని చెప్పి. మీ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. భగవంతుడి దయ వల్ల అందరం కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.